మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు. మరి దాని ప్రకారం ఇది జరుగుతుంది. త్వరలోనే మరి ఒక నిర్ణయం తీసుకొని మరి ఒంగోలు కూడా మనకు చాలామంది చేరాల్సిన ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చర్చ కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. మీ గురించి జగన్ని అడిగితే వెళ్ళిపోతే వెళ్ళనే ఉండే ఏమైందని కామెంట్ చేశాను. మీ పేరు ప్రస్తావించి అడిగారు, మీరు వెళ్ళిపోతున్నారు బయటికి. ఆయన మనం అంటే లెక్కలేదు తను. మరి మనం ఏం చేస్తాం? మనకు మేమైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం 4 సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని. ఎందుకంటే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అది అభిమానం. ఈరోజు కూడా చెప్తున్నాను, ఈరోజు జనసేన పార్టీ చేరిన కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను. నాకు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం. మరి ఆయన కొడుకుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం, నేను మంత్రి పదవి వదులుకొని పార్టీలో చేరడం జరిగింది. బై ఎలక్షన్ పోయాము, అదే సీట్లో కూర్చున్నాం, అదే చేసాము. అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం ఇంకా శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి. అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్గా కాదు. నేను ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా తెలియదు. జిల్లా పార్టీ బాధ్యతలు చెప్తారా పవన్ కళ్యాణ్ గారు? ఏది ఇప్పుడు నేనేమన్నా పదవి కోసం నేను ఎప్పుడు కూడా పాకులాడేవాడిని కాదు. ముందులా నా కోసం అభిమానంగా వచ్చిన వాళ్ళు మొదటి నుంచి జనసేన ఉన్నటువంటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నాది నేను పర్వాలేదు. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, 2 సార్లు మంత్రి అయ్యాను. రాజకీయం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా పర్వాలా. నాతో బాగున్న వాళ్ళు, మా పార్టీలో ఉన్న బాగుండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిత్వం ఉంది తప్ప నేను పదవి కోసం ఎప్పుడు కూడా అరువుదాసలేదు. మీకు గుర్తుందో లేదో 2.5 సంవత్సరం తర్వాత అందరిని మంత్రులు తీసేస్తా అన్నప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను. మంత్రులందరినీ కూడా తీసేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందరూ కూడా స్వాగతిస్తాం అని చెప్పించాను. కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన 12 మంది నుంచి 19 మమ్మల్ని తీసేశారు. ఎందుకు తీశారో మాకు అర్థం కాదు. ఎందుకు ఉంచారో, వాళ్ళని ఎందుకు ఉంచారో, వాళ్ళు ఏం మంచి చేశారో, మేము ఏం తప్పు చేసామంటే మరి సరిగ్గా తెలియాలా. ఎక్కువ శాతం ఫ్లెక్సీలు చూపించాలి, ఇబ్బంది పెట్టారు. అది అయిపోయింది. ఇప్పుడు అందరి అన్ని విషయాలు పై వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. అట్లాంటి ఏం జరగకుండా చూసుకుంటామని చెప్పారు. వీళ్ళతో పాటు కొత్తగా వచ్చిన అందరితో కలిసి జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి మా సహాయకులు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ